కంపస్ని ప్యారల్ ప్లేట్స్ మధ్యలో పెడితే మ్యాగ్నెటిక్ కంపస్ డిఫ్లెక్ట్ అవుతుంది అండ్ గ్రాడ్యువల్గా ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. క్విక్గా రాదు. ఎందుకు క్విక్గా రాదు అంటే ఈ కెపాసిటర్ని బ్యాటరీకి త్రూ రెసిస్టర్ కనెక్ట్ చేసినప్పుడు అదంతా ఆర్సీ సర్క్యూట్లో యాక్ట్ అవుతుంది. ఆర్సీ సర్క్యూట్లో యాక్ట్ అయినప్పుడు కెపాసిటర్ మీద ఛార్జ్ స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో వోల్టేజ్ డిఫరెన్స్ స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ రెండింటి ప్లేట్స్ మధ్యలో ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా స్లోగా వ్యారీ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమైంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయ్యేది. బట్ స్టడీ స్టేట్లో కన్స్ట్రక్ట్ చేస్తే లేదా లాంగ్ టైంలో కన్స్ట్రక్ట్ చేసినప్పుడు కెపాసిటర్ మీద ఛార్జ్ కాన్స్టెంట్ అవుతూ ఉంటుంది. అలా కాన్స్టెంట్ అయ్యేటప్పుడు ఈ డెల్టా వి అనేది స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. సో దేర్ఫోర్ డెల్టా ఈ కూడా స్లోగా రెడ్యూస్ అవుతూ ఉంటుంది. దానివల్ల క్రియేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా స్లోగా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అందువల్ల మ్యాగ్నెటిక్ కంపాస్ నీడిల్ స్లోగా ఆర్ గ్రాడ్యువల్గా ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది, క్విక్గా రాదు.